రొంపిచర్ల మండలం సంతగుడిపాడు తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మంజుల ఆంజనేయులు అనారోగ్యంతో మరణించినందుకు వారి కుటుంబానికి 1,49,000 చెక్ని అందజేసిన శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా సంతగుడిపాడు ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఇవాళ సంతగుడిపాడు గ్రామంలో మంజుల ఆంజనేయులు గారి ఇంట్లో ఉండడం జరిగింది. మరి ఆంజనేయులు గారు అకాల మరణం చెందినప్పుడు ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి వాళ్ళ కుటుంబానికి ఎల్ఓసి తరఫున 8.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 8.5 లక్షలు అయినా కానీ మనం ఆంజనేయులు గారిని కాపాడుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా మన కృష్ణ చైతన్య ఈ పిల్లవాడు విడిగా ఆరోగ్య పరిస్థితులు బాగాలేక కాళ్ళు చేతులు చచ్చు రావడం జరిగింది. మరి వాళ్ళ నాన్నగారు ఏమో మ్యూకార్ మైకోసిస్ తోటి కరోనా రావాల్సింది, మరి అనుకోని పరిస్థితుల్లో మన టైం బాగలేక ఆయన మ్యూకార్ మైకోసిస్ తోటి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన అబ్బాయి కూడా యాక్సిడెంట్ అవ్వటం వల్ల తిరుపతిలో మరి మంచంలోనే ఉండటం జరుగుతుంది. ఉమ్మడి కూటమి ఎప్పుడు కూడా వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు కానీ మరి ఇక్కడున్న టీడీపీ నాయకులందరూ కూడా ఆర్థిక పరంగా వారికి అండగా ఉన్నారు. అన్ని విధాల పార్టీ అండగా ఉంటుంది. ఉమ్మడి కూటమి పూర్తిగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము. మరి కుటుంబ పెద్ద పోయిన తర్వాత వాళ్ళు మానసికంగా, ఆర్థిక పరంగా అన్ని విధాల ఇబ్బందులు పడతా ఉన్నారు. అయినా కానీ ధైర్యంతో వాళ్ళు పార్టీకి సేవ చేస్తూ ఉన్నారు. మరి ఆంజనేయులు గారు వాళ్ళ భార్య ఇంతకుముందు మాజీ ప్రెసిడెంట్ కూడా గ్రామానికి, వాళ్ళ పాప సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఉద్యోగం కూడా మానేసి వాళ్ళ తండ్రి కోసం, వాళ్ళ తమ్ముడు కోసం ఇక్కడే ఉంటున్నారు. అన్నయ్య కోసం అన్ని విధాల ఇబ్బందుల్లో ఉన్నారు. పార్టీ పూర్తిగా ఆదుకుంటుందని తెలియజేస్తున్నాను. అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి కూడా మేము పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. మరి ధైర్యంగా ఉండమని ఆ కుటుంబాన్ని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం వారు ఏదైతే చెప్పారో అది మీకు చెప్తా ఉన్నాను. మీ కుటుంబానికి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉండండి. ఏ పని కావాలన్నా వారి దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా వెళ్ళే హక్కు మీకుంది, బాధ్యత వారికి ఉంది. కాబట్టి మీరు డైరెక్ట్గా వారిని కలవచ్చు. అందరూ కూడా మరి ధైర్యంగా ఉండమని చెప్పి గ్రామస్తుల తరఫున, చంద్రబాబు నాయుడు తరఫున మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. గ్రామస్తులు కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా మీకు అండగా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.